జై రాధాకృష్ణ. ఈరోజు ప్రత్యేక వీడియో చూడబోయే ముందు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మన ధర్మంలో ఉన్న ఉత్తమ నివారణ మార్గాల్లో ఒకటి ఆవుకు ఆహారం పెట్టడం. ఇది మీకు అపారమైన పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అందరూ దేవుళ్ళు మరియు ఋషులు ఆవు యొక్క శరీరంలో నివసిస్తారని ఒక నమ్మకం. మీరు ఒక ఆవుకు ఆహారం అందిస్తే అది దేవతలందరికీ ఆహారం అందించినట్లుగా భావించబడుతుంది. ఇంకా మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణంగా మనము అవిసె చెట్టు ఆకులు అమావాస్య రోజు ఆవులకు తినిపిస్తాము. ఎందుకు మనం ప్రత్యేకంగా అలా చేస్తాము అంటే మన పితృదేవతలు ఆ ఆహారాన్ని స్వీకరించడం కోసమే మరియు దేవతలు దాన్ని అంగీకరించడానికి. ఈ ఆహారాన్ని దేవతలే స్వీకరించారని మనం తలుచుకుంటే మనకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. గతంలో చాలా కాలం మన ఇళ్లల్లో ఆవులను మన కుటుంబ సభ్యుల్లాగే పెంచుకున్నాము. అందుకే మనకి ఆవులతో సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. పాలు ఇవ్వడం మొదలుకొని ఆవు నుంచి మనం పొందగల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే గోవుని గోమాత అని అంటాము. మన అమ్మ సమానంగా పిలుస్తాము. అందుకే ఆవులకు రోజు ఆహారం తినిపించాలి. ఆహారం అనగా అరటిపండ్లు, తోటకూర, ఇతరత్ర ఏమైనా పెట్టవచ్చు. మీకు రోజు కుదరకపోతే కనీసం ఒకరోజు శుక్రవారం ప్రయత్నించండి. ప్రతి శుక్రవారం మీరు అరటిపండ్లు, అవిసె చెట్టు ఆకులు పెట్టవచ్చు. ఎవరికైతే అది కూడా కుదరదో వాళ్ళు అమావాస్య రోజు అరటిపండ్లు, అవిసె చెట్టు ఆకులు పెట్టవచ్చు. ఈ రెండూ పెడితే మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆ రోజుల్లో చేస్తే మన పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుందని. తప్పకుండా ఇది కొనసాగించండి. మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని తెచ్చిపెడుతుంది. ఇటువంటి మరిన్ని పరిహారాల కోసం మా వీడియోస్ని లైక్, షేర్, కమెంట్ చేయండి. అంతేకాకుండా ఇది మా ప్రయత్నాలకు ప్రోత్సాహంగా నిలుస్తుంది. ధన్యవాదాలు.